హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాల్టి సండే స్పెషల్ వచ్చేసి ఒక ఫిష్ ఫ్రై చూపిస్తున్నానండి. తందూరి ఫ్లేవర్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా నేను చేపలను కడిగి పెట్టుకున్నానండి నీట్గా. 1 కిలోకు కొంచెం తక్కువ ఉంటాయి చేప ముక్కల్ని. ఇలా కడిగి పెట్టుకున్నాను. ఇది రోప్ చేప అండి. ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను 4-5 సార్లు. మసాలాను కలుపుకుందాము. దీనికోసం అల్లం తెల్లగడ్డ పేస్ట్ తీసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్ల మైన తీసుకున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ మైన పసుపు, కారం వచ్చి 1.5 టేబుల్ స్పూన్ మైన కారం వేసుకున్నానండి. ఒక సగం టీ స్పూన్ మైన మిరియాల పొడి, అలాగే కొంచెము జీలకర్ర వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపోయేమైన సాల్టు, అలాగే కొంచెం గరం మసాలా 1 టీ స్పూన్ మైన గరం మసాలా, అలాగే పచ్చికరివేపాకును కొంచెం సన్నగా ఈ విధంగా తుంచేసుకుంటాను. మీరు చాకుతో అయినా సన్నగా అట్లా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరను వేసుకోండి. మనం కొంచెం కలర్ఫుల్గా కనిపించేదానికని కొంచెం ఫుడ్ కలర్ని వేసుకుంటున్నానండి నేను. ఇది వేసుకోకపోయినా టేస్ట్ ఏమో బాగుంటుంది. నేను కొంచెం వేసుకుంటున్నాను కలర్ఫుల్గా ఉండేదానికి. అలాగే కొంచెం 1.5 స్పూన్ మైన ధనియాల పొడి వేసుకున్నాను. 2 నిమ్మకాయలు తీసుకొని నిమ్మరసం వేసుకుంటున్నానండి, విత్తనాలు లేకుండా. ఇప్పుడు ఈ మసాలానంతా బాగా కలుపుకుందాము. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల పైన కార్న్ఫ్లోర్ వేసుకోండి. అలాగే మైదా పిండి ఒక 2 టేబుల్ స్పూన్ల పైన. ఇప్పుడు మనము ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా, చేప ముక్కలకంతా ఈ మసాలా బాగా పట్టించాలి. ఈ చేపలకి కొంచెం తడి ఉంటుంది కాబట్టి అంతా బాగా అతుక్కుంటుంది. బాగా ముక్కలకంతా బాగా పట్టియాలి. ఇప్పుడు మనం పట్టించేటప్పుడు కొంచెము గట్టిగా అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ల పైన వాటర్ అయినా వేసుకొని తడుపుకోవచ్చు. నేను కొంచెం వేసుకుంటున్నానండి వాటర్. ఇప్పుడు మనం ఒక చిన్న కప్పును పెట్టుకోండి మధ్యలో. తందూరి ఫ్లేవర్తో బాగా రావాలి కదా ఆ ఫ్లేవరు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇవి మనం బొగ్గును కాల్చి పెట్టుకునే వాటిని ఈ విధంగా గిన్నెలోకి వేసేసుకుందాం. వేసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకుంటేనే మనము మూత పెట్టేసుకోవాలి. వెంటనే పొగ అంతా పోకోకుండా ఆ ఫ్లేవర్ అంతా దీనికి బాగా పడుతుంది. ఇలాగే మనము ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ మనం ఎప్పుడు భోంచేస్తామో అప్పుడు తీసి చేసుకోవచ్చు. అంతలోపు ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. కనీసం ఒక 1/2 అవర్ అన్న అట్లా పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 గంటల తర్వాత మూత తీసి మనము ఇది పక్కకు పెట్టేసుకుందాము. మనము కలిపినప్పుడే ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలా. నేను మర్చిపోయినానండి, అందుకు ఇప్పుడు వేసుకుంటున్నాను. మీరు కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోండి. మళ్ళీ మనం అంతా కలుపుకుందాము. టైం లేకుంటే మీరు ఒక అర్ధగంట కానీ గంట కానీ కలిపి పెట్టుకోవచ్చు. బాగా ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనం ఈ పులుపు అంతా బాగా ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇక్కడ వెడల్పుగా ఉండేది ఒకటి పెట్టుకోండి. వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. కొంచెము ఆయిల్ కాగానే మనం ఇప్పుడు ఈ ఫ్రై ముక్కలను వేసుకుందాము. మంటను తగ్గించి పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దు. ఇప్పుడు ఈ ఆయిల్ను కొంచెము ఈ విధంగా అనుకుంటూ ఉండాలి పైన. ఇప్పుడు మనము కొంచెం కింద కాలగానే
రెండో వైపుకు టర్న్ చేసుకున్నాము. ఇప్పుడు పైన ఈ ఆయిల్ని కొంచెం ఇలా పైన అనుకుంటూ ఉండాలి. మంటను మాత్రం హైలో పెట్టుకోకూడదు. ఇప్పుడు రెడీ అయిందండి తందూరి ఫిష్. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాము స్టవ్ ఆపేసుకొని. చూడండి ఇప్పుడు రెడీ అయింది. చాలా బాగా వచ్చిందండి తందూరి ఫిష్, మంచి ఫ్లేవర్తో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.